ఆతిథ్యం స్వీకరించమంటే నేను మధ్యలో ఎక్కడ ఆగను, వెళ్ళవలసినదే అని చెప్పని మళ్ళీ దర్శనమిస్తానన్నారు. ముందుకు సాగిపోయినారు. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. అంటే ఆ ఒక అంతరాయాన్ని తొలగించుకొని అలా వెళ్ళిపోతుంటే ఆంజనేయ స్వామి వారు అలా వెళుతూ ఉండగా దేవతలందరూ కూడా ఆలోచించారటండి, ఈయన చాలా అద్భుతమైనటువంటి పరాక్రమంతో ఉన్నాడు, మరి ఈయన ముందుకు సాగుతున్నాడు. దేవతలు, గంధర్వులు, సూర్యుని వంటి సురసను చూచారు. ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఎటువంటిదో ఒక్కసారి దేవతలు పరీక్షించాలనుకున్నారు. ముందు ఈయనతో చాలా కార్యక్రమం జరగాలి కదా, రామ కథ అంతా కూడా ఈయనతోనే కూడి ఉంది కదా, ఎంతవరకు ఈయన నిలబడతాడో పరీక్షిద్దాం అనుకున్నారు. వెంటనే హనుమంతుడు ముందుకు సాగుతూ ఉండగా దేవతలు, గంధర్వులు, సూర్యుని వంటి అద్భుతమైన తేజస్సుతో ప్రకాశించే ఆయన్ని చూచి సురసని పిలిచారండి. సురస అంటే నాగమాత. ఆ సురసను చూచి అన్నారట, ఆమతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. వాయుపుత్రుడైన హనుమంతుడు సముద్రము దాటుతున్నాడు. ఎంత దూరమేగినా అతని కాంతి పెరుగుతున్నదే కానీ తగ్గటం లేదు. పరీక్షించడమా? నన్ను మీరు పంపిస్తున్నారా? కానీ దేవతల కార్యం కదా, సరే స్వామి యొక్క అనుగ్రహం ఎలా ఉందో నేను బయలుదేరుతానని బయలుదేరిదండి. ఏవముక్తాతు సా దేవి, ఆ దేవతలు తన్ను కోరగా వారికే సత్కరించబడినదై సురస సముద్ర మధ్యంలో అసహజము, వికృతము, ఎల్లరకు భయంకరమైనటువంటి ఒక రాక్షస రూపాన్ని ధరించింది. బ్రహ్మాండమైనటువంటి రాక్షస రూపాన్ని ధరించింది. అప్పుడు నిలబడి అన్నదిట, అహం త్వా భక్షయిష్యామి ప్రతివేశం అమారణం. ఓ వానరుడా, రా, నా నొడిలో ప్రవేశించు. దేవతలు నిన్ను నాకు ఆహారంగా నియమించారు, నిర్దేశించారు, కాబట్టి నువ్వు తప్పించుకోలేవు, నా నోటిలో ప్రవేశించంటున్నది. పెద్దగా నోరు తెరిచిందండి, ఆకాశమంత విధంగా పెంచుకున్నది. వానరుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్దేశించారు, నిన్ను నేను భక్షిస్తాను, నీవు నా నోట ప్రవేశించంటుంటే అప్పుడు ఆ వానరుడు మిగుల హర్షముతో అనేక విధములుగా ఆ ప్రకాశానికి చూచి వెంటనే అన్నట్ట, నేను రామకార్యార్థమై లంకకు వెళ్తున్నానమ్మా, మరి రామకార్యం మధ్యలో విడిచిపెట్టకూడదు కదా, నీకు అంతగా నేను ఆహారం కావాలంటే సీతమ్మను దర్శించి రాముడికి క్షేమవార్తలు చెప్పి తర్వాత నీ నోట్లో ప్రవేశిస్తాను. నేనేమీ అడ్డు చెప్పటల్లా, కానీ రామకార్యం ముందు జరగాలి, నన్ను అడ్డు పెట్టవద్దు, నేను రామకార్యం నెరవేర్చి మళ్ళీ వస్తానని చెప్పంటే మరి నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి అన్నట్టండి. ఆ హనుమ తెరచినటువంటి ఆ నోటిని చూచారు. మేనును మిక్కిలి ఎంతమాత్రం వెంటలేదండి, ఇంకా శరీరాన్ని పెంచుతున్నది. లేదు, నా నోటిలో ప్రవేశించవలసినదే, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్దేశించారంటుంటే స్వామివారు మాత్రం ఏం తక్కువ తిన్నారండి, ఆయన కూడా శరీరం పెంచడం ప్రారంభించారు. ఒక పక్కన సురస పెంచుతున్నది ఆ నాగమాత, ఈ రాక్షస రూపంలో ఉన్నది, ఈయన కూడా శరీరాన్ని పెంచుతున్నారు. నేను నీ నోట ప్రవేశించమంటున్నావు, మరి ఎన్ని చెప్పినా వినటం లేదని చెప్పని ఒక్కసారి ఆలోచించారండి. దాదాపు 100 యోజనాలు కూడా పెంచినట్టుగా ఒక రామాయణంలో ఉంటుంది, అంతగా పెంచారు. మరి అంతగా పెరిగితే అశోకవనం దాకా వెళ్ళాలి కాబట్టి మొత్తానికి బాగా శరీరాన్ని ఇద్దరూ పెంచుకున్నారు. వెంటనే ఆలోచించారట ఆంజనేయ స్వామి వారు, ఎంతగా శరీరాన్ని పెంచినా ఇది ఏమాత్రం వినటం లేదని చెప్పని వెంటనే ఒక్కసారిగా సూక్ష్మరూపం ధరించారండి. అంతగా పెరిగినటువంటి స్వామి వెంటనే బొటనవ్రేలు ప్రమాణంగా అయినారు. వెంటనే ఆ లోపల ప్రవేశించారు, మళ్ళీ వెంటనే బయటకు వచ్చారండి. ఏమంటున్నావు నువ్వు, నా నోటిలో ప్రవేశించు అన్నావు కదా, ప్రవేశించాను, వెంటనే వచ్చేసేసాను, ఇక నువ్వేం చేసుకుంటావో చేసుకున్నారు. ఆంజనేయ స్వామి యొక్క శక్తికి ఆశ్చర్యపడిపోయింది. ఇంత అద్భుతమైనటువంటి శక్తియా, ఇంత యోగ విద్యా విశారదుడా, వెంటనే నేను నీ నోట ప్రవేశించాను, నేను ఇదే నమస్కారం చేస్తున్నాను, సీతగడకు వెళుతానని చెప్పంటే సురస సహజ రూపాన్ని ధరించి రాహువు నోటి నుంచి బయటికి వచ్చిన చంద్రునిలాగా ప్రకాశించింది. ఎంత అద్భుతమైన పోలికలండి. అందుకని రామాయణంలో సుందరకాండ, మరి కావ్యము కూడా సుందరం అనటానికి కొన్ని నిదర్శనాలు. రాహువు నోటి నుంచి వచ్చినటువంటి సూర్యుడు, చంద్రుడు కానీ ఎంత ప్రకాశిస్తారండి.
అప్పటిదాకా లోపల ఉండిపోతారు కదా, వెంటనే గ్రహణం వీడి బయటకు వచ్చారనుకోండి చాలా అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తారు. ఇది కూడా ఆంజనేయ స్వామి వారు కూడా రాహు నోటి నుంచి వెడలిన చంద్రుడిలాగా తన నోటి నుంచి వెలువడినటువంటి హనుమంతుని చూచి, మహానుభావ నీకు ఇక నమస్కారం చేస్తున్నానయ్యా, నీవు ఇక సుఖముగా వెళ్ళు, సీతాదేవిని మహాత్ముడైన రామునితో కలుపవయ్యా, నీకు ఎటువంటి అడ్డంకు లేదు. చాలా ఆనందపడిపోయినారు. ఈ అడ్డంకు కూడా తొలగింది. ఇక రామకార్యం నెరవేర్చాలి. రామకార్యం అంటే రాముడంటే ఆత్మారాముడండి, మనందరిలో రాముడు ఉంటాడు. ఆ రామచంద్రమూర్తి యొక్క కటాక్షం కలగాలంటే రామనామ స్మరణ కంటే మించిన మార్గం లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఆననం అంటే ఏమిటండి? ముఖం. వరానని అంటే అందమైన ముఖము కలిగినటువంటి పార్వతి శ్రీరామ రామ రామ అని 3 సార్లు అనుకుంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితం కలుగుతుందని ఎవరు చెప్పారండి? ఈశ్వరుడు పార్వతీ అమ్మవారితో చెప్పారు. చూడండి, శివకేశవులకు అభేదం అంటానికి ఇంతకంటే కావాలా? శివుడు విష్ణువుని ఆరాధిస్తాడు, విష్ణువు శివుణ్ణి ఆరాధిస్తారు. అందుకనే సంధ్యావందనలో మనం చెప్పుకుంటాం, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. అందుకనే శివకేశవులకు తగాదా పెట్టుకొని వారు గొప్ప వీరు గొప్ప అని మాట్లాడుకుంటే అటువంటి వారు సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు నరకము పొందుతారు. ఆ భేదభావం కూడా రాకూడదు. ఏకో దేవ సనాతన, భగవంతుడనేవాడు ఒక్కడే, ఏ రూపంలోనైనా పిలువు, ఏ నామంతోనైనా పిలువు. అటువంటి భావన కలిగి ఉండాలి. అటువంటి రామనామ స్మరణతో పునీతులు అవుతున్నారు ఆంజనేయ స్వామి వారు. వెంటనే చెప్పింది ఇక వెళ్ళవయ్యా, నీకు ఎటువంటి అడ్డు లేదని చెప్పన్నారే. శ్రీరామ రామ రామేతి అనేటువంటి ఆ మంత్రాన్ని అందరూ ముక్తకంఠంతో చెప్పండి. ఇంతసేపటికి నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి, నోరారా పలకాలి. ఈ వైశాఖ మాసం ఎంత గొప్పదో వైశాఖ పురాణంలో స్నానమైన దానమైన మరి శ్రవణమైన అత్యంత ఫలితం కలుగుతుందని చెప్పంటారు. చాలా కథలు ఉన్నాయి ఆ వైశాఖ పురాణంలో. దాని జోలికి వెళ్లకుండా ముందు సుందరకాండలో ప్రవేశించాం కాబట్టి ఆ శ్రీరామ రామ రామేతి అనేటువంటిది గట్టిగా అందరూ చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ముచ్చటగా మూడవసారి ముక్తకంఠంతో హృదయపూర్వకంగా రామస్మరణ చేసి మనం కృతార్థులు అవుదాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. త్యాగరాజస్వామి వారు అంటారు, రామాను పేరు స్త్రీలకు కూడా ఉందిట, చపలాక్షుల పేరు. రామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉన్నది. రామ అంటే పరబ్రహ్మ కూడా పేరున్నది. కేవలము రామ అనటం కాదయ్యా, రాముని యొక్క పరబ్రహ్మ తత్వాన్ని మనసులో అర్థం చేసుకొని రామనామ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అలా పలకాలయ్యా. తెలిసి రామచింతనతో నామము చేయవే మనస అంటారు త్యాగయ్య గారు. తెలుసుకుని చేయాలి. ఆ రామనామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. వేద మంత్రముతో సమానమైన రామనామం. రా అంటే చాలు పాపములు పటాపంచలవుతాయి. మా కవాటమై ఢీకొనన్నారు రామదాసు గారు. అటువంటి రామనామ స్మరణ ద్వారా ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం పొందడానికి సుందరకాండలో కొన్ని ఘట్టాలు మనం మొదటి నుంచి చివరి దాకా కథాభాగం అంతా మనం చెప్పుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందుదాం. అందుకని పారాయణలాగానే అందులో ఉన్న విషయాలన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మైనాకుని యొక్క అడ్డు తొలగించుకున్నారు, సురసని జయించారు. సురసని జయించారు కానీ సురసను సంహరించలేదండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. సురసను ఎందుకు సంహరించలేదు? ఆయన తలుచుకుంటే సురసను సంహరించడం కష్టమా అంటే అందులో ఉన్న అంతరార్థం, తాత్వికమైన అర్థం ఏమిటో వ్యాఖ్యాతలు చెప్పారు. మానవుడు శాస్త్రవిహితమైన కర్మలు ఆచరించాలండి. మనందరం కూడా వేదశాస్త్రంలో ఏం చెప్పారో, శాస్త్రం అంటే వేదమే, వేదంలో ఎలా చెప్పారో ఆ మార్గంలో మనం నడుచుకోవాలి.
సత్యం వద, ధర్మంచర, ఇవన్నీ చెప్పినట్టు మాటలే కదా. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారో అలా నలుచుకోవాలి. అది దేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఆత్మజ్ఞానానికి, భగవత్ ప్రాప్తికి కూడా అవి సహాయపడతాయి. ఈ రహస్యము సురస వృత్తాంతంలో చిత్రించబడ్డది. శాస్త్ర విహితమైన కర్మలనే సురస అంటారండి. సు అంటే మంచి, రస అంటే కర్మలు. కాబట్టి మంచి కర్మలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఏదో కర్మ చేస్తూనే ఉంటామండి. మనం ఏమీ చేయమని పక్కన కూర్చున్నా మనసైనా ఏదో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఏదో కర్మ చేస్తూనే ఉంటాం. ఆ చేసే కర్మలు ఎలా ఉండాలి? సుకర్మలుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సురస అంటే మంచి కర్మ. మంచి కర్మలను విడిచిపెట్టకూడదు కదా, ఖండించకూడదు. మంచి కర్మలను చంపకూడదు, చేస్తూనే ఉండాలి. అందుకని సురసను చంపకుండా విడిచిపెట్టారు. సురస నోరు పెంచిన కొద్దీ హనుమ పెంచారు. అనగా కోరికలు అధికమైన కొద్దీ ఇంకా మన యొక్క కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకని కోరికలను అదుపు చేసుకోవడంలో, అందుకనే లోపల ప్రవేశించడంలో ఆయన హనుమంతుడు శరీరమును సంకోచింపజేశారు. సురస నోటిలో దూరినప్పటికీ కూడా హనుమ మృంగబడలేదు. చూడండి, లోట్లో ప్రవేశించారు కానీ ఆమె చేత మృంగబడలా. అంటే ఆ కర్మలకి ఆయన స్వాధీనం కాల. కర్మ చేస్తుంటాం, కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయటమే మన వంతు, దాని ఫలితమంతా స్వామికి వదిలేయాలి. అందుకని స్వామివారు ఇంత అద్భుతమైనటువంటి ఆ సురస వృత్తాంతంలో తెలియజేశారు. వెంటనే ఆ సమయంలో ఆ సురసగాస్త చక్కగా సీతా దర్శనం చేయవయ్యా, నీకక ఏమీ అడ్డు లేదని చెప్పి అలా వెళ్ళిపోయిందండి. తర్వాత మళ్ళీ బయలుదేరారు ఆంజనేయ స్వామి వారు రామనామ స్మరణ చేసుకుంటూ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రాజా రామచంద్ర మహారాజుకి, సీతామాతకు, పవనసుత హనుమాన్కి, ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద. అలా వెళుతుంటే ఆంజనేయ స్వామి వారు ప్రయాణం కొనసాగిస్తున్నారు. అక్కడ ఒక పెద్ద ప్రాణి ఉందండి. దాని పేరు సింహిక అంటారు. ఛాయాగ్రహం అండి. అది పైకి కనపడదు కానీ నీటిలోనే ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి వారు అలా బయలుదేరి వెళుతుంటే చాలా కాలానికి పిమ్మట నేను ఆహారాన్ని పొందుతున్నాను, చిరకాలానికి నాకు ఈ పెద్ద ప్రాణి చేతికి చిక్కబోతున్నది అని ఆంజనేయ స్వామిని చూసి నోరు ఊరుతున్నదిటండి. ఎంత పెద్ద ప్రాణి! ఈ ప్రాణిని నేను సంహరిస్తాను, నేను తినేస్తాను అని ఆ సింహిక అనుకుంటుంటే ఇది సంసిత్య మనసా ఛాయ అస్య సమీక్షితం. అది మదిలో తలంచి ఆ సింహిక హనుమంతుని నీడబట్టి లాగుతున్నదండి. ఆ నీటిలోనే ఉన్నది. ఆంజనేయ స్వామి ఎగిరిపోతున్నారు. ఆ నీడని బట్టి స్వామిని లాగేస్తున్నదండి. లాగేస్తుంటే అనుకున్నట్ట సముద్రమునకు ప్రతికూలముగా వీచు గాలిచే పెద్ద ఓడలాగా వేగమంతా కోల్పోయి వెనుకకు లాగివేయబడుతున్నారు స్వామివారు. వెంటనే సముద్రం నుండి పైకి లేచిన ఒక పెద్ద జంతువును చూచారు. కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. అనుకున్నట్ట ఎవరి ఈ ప్రాణి, ఎందుకు నన్ను ఇలా నీడబట్టి లాగుతున్నది? మరి కపిరాజైన సుగ్రీవుడు సముద్రంలో ఒక పెద్ద జంతువు ఉంటుందయ్యా, చాలా జాగ్రత్తగా నువ్వు గమనిస్తూ ఉండాలని బయలుదేరేటప్పుడు చెప్పారు. కాబట్టి అది ఇదేనేమో చెప్పారు కదా, పెద్ద ప్రాణి ఉంటుందని చెప్పన్నారు. ఇది మహాజంతువు, మహాబలము కలదని, నీడను బట్టి లాగునని, ఆశ్చర్యకరమైనదని చెప్పి ఉన్నారు. ఆ జంతువు ఇదే, ఇందుకు సందేహం లేదని ఆలోచించారు. వర్షాకాలమునందలి మేఘములాగా తన దేహాన్ని పెంచారు. మళ్ళీ స్వామివారు మరి తన యొక్క శరీరాన్ని పెంచారు. ఇలాగైనా దీన్ని సంహరించాలి. సింహిక పాతాళ బిలం వంటి తన నోరు తెరిచిందిట. ఆమె నోటిని ప్రాణస్థానముగా గమనించారు. వెంటనే గమనిస్తున్నారు, దీని ప్రాణస్థానం ఎక్కడ ఉన్నది అని గమనించి వజ్రములాగా కఠినమైన దేహము గల మహాబలుడైన హనుమంతుడు తన శరీరమును క్రమంగా తగ్గించుకున్నారు. పెంచారు. మళ్ళీ ఇందాకట్లాగానే మళ్ళీ శరీరాన్ని తగ్గించారు. ఆ తెరచిన ఆమె నోటిలో ప్రవేశించారు. అలా నోరు తెరిచే ఉన్నది. ఆ ఛాయాగ్రహం
ఆ సింహిక అనేటువంటి ఛాయాగ్రహం నోటిలో ప్రవేశించారు. ఆమె ఆయువు పట్టును తన వాడి గోళ్లతో చీల్చారు. అది మళ్ళీ నోరు మూసే లోపలే ఆంజనేయ స్వామి బయటకు వచ్చారండి. జయ శ్రీమద్రమారమణ గోవిందకరి చూడండి, అలా నోరు తెరిచే ఉన్నది. మరి స్వామివారు లోపలికి వెళ్ళారు, దాని యొక్క ప్రాణస్థానాన్ని గమనించారు, దాన్ని సంహరించారు. వెంటనే వేగంతో తన నోరు మూసుకున్నట్టుకు పూర్వమే పైకి వెళ్ళిపోయినారండి. ఆమె గుండె చీల్చగా ఆమె సింహిక ఆర్తయ్యి కింద నీటిలో పడి ప్రాణాలు కాస్త విడిచిపెట్టింది. చూడండి, ఆ సింహికను సంహరించారు, ఆ సురసను జయించారు. ఆకాశ సంచారులైన భూతములు ఆంజనేయ స్వామిని భీమం అద్యకృతం కర్మ మహత్తత్వం, ఆ హనుమంతుడా నీవు ఇప్పుడు గొప్ప జంతువును సంహరించావయ్యా, భయంకర కార్యము సాధించావు, ఇటుపై నీ అభీష్టము తప్పకుండా నెరవేరుతుంది. ఇంత అద్భుతమైన కార్యం నెరవేర్చావు. సీతమ్మ యొక్క దర్శనాన్ని కూడా పొందడంలో సందేహం లేదు. ధృతి దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి అన్నారు. నీవలే ధైర్యము, సూక్ష్మదృష్టి, బుద్ధి కుశలత, సామర్థ్యము కలవాడు తన పనులలో ఎన్నడూ పరాజయం పొందడండి. ప్రతి వాక్యము సుందరకాండలో అమూల్యమైందండి. అంటే మానవుడు కూడా తన యొక్క కార్యములలో పరాజయం పొందకుండా ఉండాలంటే ఏదో మనం పనులు చేస్తూనే ఉంటాం, ఏదో కార్యక్రమాలు తలబెడుతూ ఉంటాం. అది జయప్రదం కావాలంటే ధృతి ఉండాలి, దృష్టి ఉండాలి, మరి ధైర్యము, సూక్ష్మదృష్టి, బుద్ధి కుశలత, సామర్థ్యము కలవాడు తన పనుల్లో ఎప్పుడూ పరాజయం పొందడండి. అవన్నీ కలగాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన ద్వారానే కలుగుతాయండి. ఆంజనేయ స్వామి యొక్క స్మరణ ద్వారా, ఆంజనేయ స్వామి ప్రదక్షిణముల ద్వారా, ఆయన రామనామ స్మరణ ద్వారా ఇవన్నీ మానవుడు పొందగలుగుతాడు, కార్యము నెరవేర్చుకుంటాడు. హనుమతో కార్యసిద్ధి అంటారు కదా, ఆంజనేయ స్వామి ద్వారా కార్యము సిద్ధించుకోవచ్చు. ఎలా సిద్ధించుకోవచ్చు? ఇవన్నీ కూడా కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఉపాసన ద్వారా ఇటువంటి ధైర్యము కానీ మనో నిశ్చలత కానీ అవన్నీ కూడా కలుగుతాయి చెప్పన్నారు. ఆ సింహికను చంపుట 4వ దుష్కర్మ అండి. చూడండి, శ్రేయాంసి బహువిజ్ఞాని అన్నారు. ఈ అంతరాయాలన్నీ కూడా తొలగించుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవాడు విహిత కర్మలను ఎలా ఆచరించాలో నిషిద్ధ కర్మలను పరిచయించాలి. ఏం చేయాలి? విహిత కర్మలు ఆచరించాలి, నిషిద్ధ కర్మలు చేయించాలి. అందుకనే సురసనేమో జయించారు, సింహికనేమో సంహరించారు. శాస్త్రములో చెప్పిన కర్మలను మనం ఆచరించిన అవి మనను హింసిస్త కావున మరి ఆ సింహిక అనబడుతుంది. సింహిక అంటే హింసించున్నది. నిషిద్ధ కర్మలకు మనం ఎలా వశమవుతామో అలాగే మనకు తెలియదు. చేయకూడని తెలిసియూ చేయవద్దన్నవి అనుకుంటూనే ఒకటి తెలుసండి, మనకు ఆ పని చేయడం తప్పు, చేయడం తప్పు అని తెలుసు. కానీ ఆ సమయంలో మాయ కప్పివేసి బలవంతంగా ఆ తప్పు చేస్తారండి. అయ్యో తర్వాత చేసామే అని బాధపడతారు. అలాగే మరి దానికి వశమవుతూ ఉంటారు. వశమైన తర్వాత కానీ వశపడినట్టుగా తెలియదండి. ఆ మాయలో పడిపోయి చేస్తాడు, ఏ దొంగతనమో ఏ విచారమో చేస్తాడు. చివరికి ఆ వశపడి చేసిన తర్వాత అయ్యో ఎంత తప్పు చేశాను, చేసేది ఘోరకృత్యములు, చేసేది భాగవతాపచారములు, చేసేది అన్యదైవముల చేరి భజించిన వారి పొందు నే చేసిన నేరములు తలచి చిక్కుల పెట్టకుమయ్యా భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అంటారు రామదాస్ గారు. తప్పు చేయని వారు ఎవరు ఉండరండి. మానవ మాత్రం తప్పు చేయకుండా ఉంటామా? కానీ ఆ తప్పు తెలుసుకొని స్వామి దగ్గరికి వచ్చి స్వామి నన్ను మన్నించు, చేసిన దోషాలు మన్నించి నన్ను ఎలాగైనా రక్షించవయ్యా అని ప్రార్థించుకోవడానికే దేవాలయానికి రావాలి, స్వామి యొక్క ప్రదక్షిణాలు చేయాలి, మనకు చేతైనట్టుగా స్వామి యొక్క సేవలో పాల్గొనాలి. ఇక్కడ సింహిక నీడను బట్టి లాగుట, అట్టి కర్మలను వెంటనే విడనాడాలి. అంతేగాని ఆచరించిన తర్వాత అయ్యో చేశానని కాదు. కాబట్టి విజ్ఞానంతో, తెలివితేటలతో ముందు ఆ పని చేయకముందే అయ్యో ఈ పని చేయకూడదు, ఇది నాకు తగిన పని కాదు అని ఆలోచించుకోవాలని ఈ సింహిక వృత్తాంతం ద్వారా తెలుస్తున్నది. హనుమ 100 యోజనములు దాటి అవతలి ఒడ్డునకు చేరారండి. ఇంకా కథాభాగంలో ముందుకు సాగబోతున్నాం. ఆంజనేయ స్వామి వారు 100 యోజనములు దాటి అవతలి ఒడ్డునున్న తోటను చూచారు. సాగరములో కలిసేటువంటి నదీ ముఖములను చూచారు. తన శరీరాన్ని చూచి రాక్షసుల యొక్క అలజడిని విన్నారు. వెంటనే తన శరీరాన్ని సంకోచింపజేశారు.
ఆ రాక్షస రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అంతా చూచారు, ఒక్కసారి సంకోచింపజేసుకున్నారు. ఆత్మజ్ఞానము కలిగిన వాడు మోహాన్ని విడిచి స్వస్వరూపాన్ని పొందినట్లుగా తన సహజ రూపాన్ని పొందారు ఆంజనేయ స్వామి వారు. అలా పొంది కథాభాగంలో స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర మనం ఈరోజు ఇంకొక అంతరాయం కూడా దాటి అందులో ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తారనేటువంటిది మనం ముందు కథాభాగంలో వింటాం. మరి ఆ సింహికను సంహరించిన తర్వాత ఆ లంకానగరాన్ని చూచారు, తన శరీరాన్ని తగ్గించుకున్నారు. ఇక ఆ లంకానగరంలో ప్రవేశించాలండి. ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికీ శాశ్వతము కాదు. దారాసుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమం ఏమీ పనికిరాదు. ఘనమైన మరి సకల భాగ్యం ఎంత కలిగినా గోచిమాత్రమైన గుంచుబోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసడి వారికి పరమ సుఖము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని అద్భుతమైన శతకం అండి, నృసింహ శతకం. అందులో చెప్పారు ఈ పద్యం. ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిల్వగబో. ఎంత జాగ్రత్త పడ్డా, ఎంత వైద్యం చేయించుకున్నా మరి మా జీవితంలో శాశ్వతంగా ఎవరు ఉండలేరు కదా, ఎప్పటికైనా ఈ శరీరం విడిచిపెట్టవలసినది. ధనం ఎప్పటికీ శాశ్వతముగా, లక్షలు కోట్లు సంపాదిస్తాం, కానీ అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని కానీ మన వెంట తీసుకుని వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ తీసుకువెళ్ళినా కూడా దీనికి ఇక్కడ చెల్లుబాటు లేదు. కంచి పరమాచార్యులు వారు చెప్తారు, నువ్వు ధనాన్ని సంపాదించావయ్యా, ఈ ధనానికి ఆ లోకంలో ప్రయోజనం లేదు. ఇప్పుడు మనకు రూపాయలు ఎలాగా అమెరికా వెళ్ళామనుకోండి, ఈ రూపాయలు ఎందుకు పనికిరావు, అక్కడ చెల్లుబాటు కావు. అలాగే అమెరికా వెళ్ళావు, మరి చెల్లుబాటు కానట్లే నువ్వు నరకానికి బ్రతికించుకోలేరు. బల పరాక్రమం ఏమీ పనికిరాదు, ఘనమాత్రమైన గుంచుబోడు. పుచ్చిన ఒక్క కూడా మనం తీసుకుని వెళ్ళం కదా, గోచి మాత్రంతో కూడా లేదు. ఆ శ్మశానానికి వెళ్ళేప్పుడు ఏం తీసుకువెళ్ళగలుగుతాడండి? కాబట్టి భజన చేసడి వారికి పరమసుఖము, కలవు సంకీర్త కేశవం. కలిలో భగవన్నామ స్మరణ కంటే మించినటువంటి మార్గమే లేదన్న. కేవలం కలవు నాస్తేవ 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 గతిరంజద. ఇతర యుగములలో యజ్ఞములు చేస్తే ఎంత పుణ్యమో, ఈ యాగములు చేస్తే ఎంత పుణ్యమో, ఈ కలిలో భగవన్నామ స్మరణ చేస్తే చాలండి, అంత పుణ్యం కలుగుతుందండి. అది మనస్సు లగ్నం చేయడానికి చక్కటి సాధనం. ఇక్కడ మనం కూర్చున్నాం, భగవంతుడి యొక్క సన్నిధిలో ఉన్నాం, ఇతరమైన ఆలోచనలు ఏమీ లేకుండా ఒక్కసారి జయ శ్రీరామ్ అన్నాం అనుకోండి, హృదయపూర్వకంగా స్వామిని స్మరించినట్లే కదా. అది మనకు సకల సుఖాలతకు. పవనసుత హనుమాన్కి బలుడైనటువంటి హనుమంతుడు ఆ విధంగా చేరరాని సముద్రము దాటి ఏ శ్రమ లేనివాడై త్రికూట పర్వత శిఖరం విక్రమశాలి హనుమంతుడు ఆ పూలతో నిండి పూలతో నిర్మించిన కోతిలాగా ఉన్నట్టు. ఎంత అద్భుతమైన పోలికో చూడండి. ఒక బొమ్మ మనం పెట్టామనుకోండి, దాని మీద పూలన్నీ కూడా కురిసేది పూల బొమ్మలాగా ప్రకాశిస్తుంది. ఆంజనేయ స్వామి అక్కడ నిలబడ్డారు, మరి ఆ చెట్లన్నీ కూడా పూల వర్షం కురిపించినాయి. అప్పుడు స్వామివారు పూలతో చేయబడిన కోతిలాగా ప్రకాశించారు. పూలతో చేస్తే కోతి ఎలా ఉంటుందో స్వామివారు అలా ప్రకాశించారట. వెంటనే శ్రీమంతుడు శ్రేష్టమైన వేగము గలవాడైన హనుమ అలా 100 యోజనముల సముద్రము దాటి కూడా కొంచెమైనా నిట్టూర్పు విడవలేదట. మనం ఏదైనా పని చేస్తే కొంత నడవగానే ఉసూరం అంటాం, నిట్టూర్పులు విడుస్తాం, చెమటబుట్లు కారుస్తూ ఉంటాం, అనేక రకాలుగా ఇబ్బంది పడతాం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారు 100 యోజనాల సముద్రము దాటినా ఏ ఒక్క శ్రమ కూడా ఆయన చూపించలేదండి, ఒక్క నిట్టూర్పు కూడా విడవలేదట. ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను ఈ విధముగా ఎన్ని 100 యోజనములైనా దాటగలను అని అనుకున్నట్టు. ఒక 100 యోజనాలు ఏమిటి, ఎన్ని 100 యోజనాలైనా దాటగలను, రామానుగ్రహం ఉంటే ఎందుకు దాటలేను, నాకేమీ శ్రమ లేదనుకున్నట్టే. నిజమైనటువంటి సాధకుడికి కూడా ఈ స్థితి కావాలి అంటారు ఇక్కడ వ్యాఖ్యాతలు. నువ్వేదో ప్రదక్షిణాలు చేస్తున్నావు, 4 చేయగానే అయ్యో ఇంకా 4 అయినా 5 ఎప్పుడవుతాయి 6 ఎప్పుడవుతాయి అని అనుకుంటూ చేసి మరి అయిపోయిన తర్వాత నిట్టూరుస్తూ కూర్చొని అమ్మయ్య ఇక అయిపోయినాయి కదా ఈ వాటికి అని అనుకోవడం కాకుండా ఇలా 108 కాదు ఎన్నైనా నేను చేయగలను అనేటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో వాడే నిజమైన సాధకుడండి. సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటాం, ఇంకా ఎన్ని ఉన్నాయని చెప్పి వెనకాల పేజీలు అటు ఇటు తిప్పుతూ ఉంటాం. మరి నిజమైనటువంటి ఆ భక్తి ఉంటే
ఏ పని యందు నీకు శ్రద్ధ ఉన్నదో అది శ్రమ అనిపించదండి. ఇప్పుడు 24 గంటలు ఆ ఫోన్లు పెట్టి చూస్తుంటాం, విసిగేమి రాదే. ఫోన్ చూస్తాం, మరి టీవీలు చూస్తుంటావు, 3 గంటలు సినిమా చూస్తావు, ఏమీ శ్రమ కలగదే. కానీ నీకు ఇష్టమైన పనే కలిగితే ఇందులో శ్రమ ఎందుకు కలగాలి? నిజమైన సాధకుడైనటువంటి వాడు ఎంతసేపు చేసినా, ఎన్ని పూజలు చేసినా అలసట చెందడండి. అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా 100 యోజనములు దాటినప్పటికీ కూడా ఏమాత్రము అలసట చెందలేదుట. సాధన చేసేవారికి ఈ స్థితి ఆవశ్యకంగా ఉండాలి. నువ్వు నిజంగా సాధకుడివా, నిజమైన భక్తుడివా అంటే నీకు నీవే ప్రశ్నించుకోవాలి. అలసట చెంది శ్రమ చెందాను, నా వల్ల కావట్లేదు అనుకుంటే నీకు సాధనలో నువ్వు ఫలించలేదన్నమాట. కాబట్టి తరువాత శరీరము కానీ మనస్సు కానీ బడలిక చెందరాదు. ఇంకా ఎంతకాలము చేసినా చేయగలనేటువంటి ఉత్సాహం ఉండాలి. ఇది కలుగుటకు సాధన పూర్తి, అది అయ్యేటంత వరకు సాధన పూర్తి కాలేదు. సముద్రము 100 యోజనములు అంటే కేవలము సముద్రం యొక్క పరిమాణమే, నిర్దేశించబడినది భావించరాదు. ఇందు తాత్వికమైన విషయం ఏమిటంటే 100 అనేటువంటి తత్వజ్ఞానాన్ని సూచిస్తుంది. తత్వజ్ఞానాన్ని కలుగుటయే సంసార సముద్రము దాటుట. తత్వములు 3గా ఉంటాయిటండి: భగవత్తత్వము, జీవతత్వము, ప్రకృతి తత్వం. ఈ భగవతత్వం అందులో ప్రధానమైనటువంటిది. జయహేతుకమైన కాంతిగల హనుమంతుడు రావణాసుడు పరిపాలించే లంకకు చేరాడు. ఆంజనేయ స్వామి వారు లంకానగరం చేరారండి. ఆ తర్వాత లంకాపురి చుట్టూ గల అగర్తలు, తామరలు, కలువలతో అలంకృతులై ఉన్నాయిట. సీత అపహరించి రావడం చేత రావణాసుడు పెద్ద పెద్ద విండ్లు ధరించినటువంటి రాక్షసులను కాపలా కాశాడు. వాడి తప్పు వాడికి తెలుసు కదా, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు నా మీద యుద్ధం ప్రకటిస్తారో అని చాలా జాగ్రత్తగా ఆ బలాన్ని పెంచాడు, సెక్యూరిటీని పెంచాడు, చాలామందిని చుట్టూ తిరిపాడు. ప్రతి క్షణము జాగ్రత్తగా గమనించండి అని అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. ఆ సమయంలో అనేక మంది రాక్షసులు లంకను కాపలా కాస్తున్నారు. లంకానగరం బంగారు పూతతో కూడిన ప్రాకారములు సుందరంగా కనపడేవి. ఎంత వైభవం అండి! ఆ రావణాసుడు ఇంత వైభవం కలిగి ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన శివపూజా దురంధరుడండి. ఎవరైతే ఈశ్వరారాధన చేశారో వారికే ఐశ్వర్యం ఈశ్వరాదిక్షేత్ అంటారు. అంత ఐశ్వర్యవంతుడైన చివరికి ఒక చిన్న తప్పు చేయటం వలన ఆయన అధపాతాళానికి వెళ్ళిపోయినాడు. రావణాసురుడు సంహరించబడ్డాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, లంకానగరము బంగారు పుతతో కూడిన ప్రాకారముతో సుందరముగా ఉన్నది, వీధులు విశాలంగా ఉన్నాయి. అలా ప్రకాశిస్తూ ఉంటే ఆ తీగలచే చిత్రించబడినది 12 ప్రదేశములతో కూడిన దేవనగరాన్ని, అమరావతి వలె ఉన్న ఆ నగరాన్ని ఆంజనేయ స్వామి వారు చూచారు. ఎలా ఉన్నది ఆ లంకానగరము? అమరావతిలాగా, ఇంద్రుడు పరిపాలించేటువంటి స్వర్గంలాగా ప్రకాశిస్తున్నదిట. ఆ పట్టణాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? విశ్వకర్మ చాలా అద్భుతమైనటువంటి శిల్పి. మయసభ కూడా విశ్వకర్మే నిర్మించాడని చెప్పి భారతంలో చెప్తారు. అటువంటి దేవశిల్పి అయిన ఈ విశ్వకర్మ నిర్మించారట. రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు. పైకి వ్యాపించిన మేడలతో ఆ పట్టణము ఆకాశములో ఎగురుతున్నదా అన్నట్టున్నది. ఆకాశానికి తాకుతున్నదా అన్నట్లుగా అంత ఎత్తైనటువంటి భవనాలండి లంకానగరం అంతా. మనం ఎక్కడికైనా వెళ్ళి ఆ ఢిల్లీ ఇంకా అమెరికా ఆ ప్రదేశాలు చూస్తే చాలా ఎత్తైన ప్రదేశాలు కనపడతాయి. ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లోనే ఆ రావణాసుడు అంత అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టాడు. ఎగురుతున్నట్లుగా ఉన్నదిట. హనుమ ఆ పట్టణం యొక్క కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లను, చుట్టూ ఉన్నటువంటి సముద్రాన్ని, ఘోరమైన శత్రువైన రావణాసుడిని తలుచుకొని ఇలా అనుకున్నారట, ఇక్కడికి మా వారు వచ్చి మాత్రం ఏం చేయగలుగుతాడు? రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇంత పకడ్బందీగా ఉన్నది. ఈ లంకానగరాన్ని జయించగలుగుతారా? వీరిని సవరించగలుగుతారా? ఎంత వైభవంతో ఉన్నాడు, ఎంత పకడ్బందీగా ఉన్నది. మరి వానరులు వచ్చి కూడా ఏమి చేయగలుగుతారు? దేవతలు కూడా లంకను యుద్ధములో జయించలేదేమో అనేటువంటి భావన కలిగిందిట ఆంజనేయ స్వామి వారికి. అంటే ఈ విషయంలో లంకను మహాబాహువైనటువంటి రాముడే చేరినా ఏమీ చేయగలడు అనేటువంటి విషాదం కూడా కలిగింది. అద్భుతంగా ఉండటం వల్లనేమో సంతోషం కలిగింది. జాగ్రత్తగా గమనించాలి. ఇంత వైభవంగా ఉన్నది, ఇంత ఎత్తుగా ఉన్నాయి అని చాలా సంతోషపడ్డాడు.
అంటే మంచి ఉంటే ఎక్కడైనా మెచ్చుకోవాలండి. ఒక పక్కనేమో హర్షం కలిగింది, ఇంకో పక్కనేమిటి రాముడు వచ్చి కూడా దీన్ని జయించలేడేమో అనేటువంటి విషాదం కూడా కలిగిందిట. ఒకే భావంతో అటు హర్షము కలిగింది, విషాదము రెండు కలిగినాయి ఆంజనేయ స్వామికి. వెంటనే అశోక అవకాశం రాక్షసుల అసుర ప్రకృతులు కాబట్టి వారికడ స్వాంతము పనికిరాదు, బుద్ధగింపు పనికిరాదు. సామదాన భేద దండోపాయములు అంటారు. ఎలా జయించాలి వీరిని? కాబట్టి సామ మార్గం పనికిరాదు. బాగా పోనీ లంచం ఇద్దామంటే బాగా డబ్బున్నవారు కదా, ఈ ధనవంతులకు నేనేమి ఇవ్వగలుగుతాను, అది కనకరాదు. కాబట్టి బుద్ధి పరాక్రమ గలవారు కాన యుద్ధము చేత జయించగలిగిన వారు. కాబట్టి బుద్ధితో బలముతో వీరిని యుద్ధంలో జయించవలసిందే కానీ ఇంకా ఏ రకంగా ఈ రావణాసునిక పట్టణాన్ని మనం జయించలేము అని చెప్పి అనుకొని 4 వానరులకి ఈ లంకలో ప్రవేశించే శక్తి ఉందన్నారు. లంకానగరంలో ప్రవేశించే శక్తి 4కి మాత్రమే ఉండదిట్టండి. ఎవరా 4 అంటే ఇక్కడ తర్వాత చెప్తారు. వాలిపుత్రుడైన అంగదుడు, నీలుడు, రాజైన సుగ్రీవుడు, ఈ మహాత్ములు 3తో పాటు 4వ వాడిని నేను అనుకున్నాను. ఈ 4 మాత్రమే రాగలరు లంకానగరానికి. అంటే ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటో చెప్పారు పెద్దలు మనకు. అంటే ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే 4 మార్గాలు ఉన్నాయి. పైకి కథ నడుస్తున్నా తాత్వికమైనటువంటి భావాలు, తాత్వికమైనటువంటి కథ కూడా ఉంటుంది. అంటే ఈ మానవుడి సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలన్నా, ఆత్మతత్వాన్ని పొందాలన్నా 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాల్లో మనకు ఏది చేతైతే, ఏది అనుకూలంగా ఉంటే ఆ మార్గాన్ని అనుసరించవచ్చుండి. జాగ్రత్తగా గమనించండి. మొదటిది నామ సంకీర్తన. ఏమక్కల్లా ఇతరమైనటువంటి గౌతమి స్నానాన కడదేరుదమటన్న మనసు తన్నీళ్లలో మునగలేము. దాన ధర్మములు చేద్దామంటే ఘనముగా ధనము లేదు. తీర్థయాత్రలు చేద్దామంటే మనస్సు లగ్నం కాదు. తపస్సు చేయవయ్యా, ఒక్క క్షణమైనా నిలకడ ఉండదు. మరి ఏం చేస్తావయ్యా? కష్టముల కోర్వన చేత కాదు, నిన్ను స్మరణ చేసేదన శక్తి కొలది. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అన్నారు. నాకేమీ తెలియదు స్వామి. ఓ పక్కన కూర్చుంటాను, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం. కలిలో ఉన్న దోషాలన్నీ పోగొట్టేటువంటి మహామంత్రం అండి. మనస్సు లగ్నమై ఆ ఒక్క మంత్రం చదువుకుంటే చాలదా? గంటలు పూజ చేసినా మనస్సు లగ్నం కాకపోతే ఉపయోగం ఏముందండి? దానికి మనస్సు ప్రధానం అంటానికి రామకృష్ణ పరమహంస గారు చిన్న కథలుగా చెప్పేవారు. అందరికీ తెలిసిన కదే, ఒక గ్రామంలో ఒక స్వాముల వారు ఉన్నారట. ఎప్పుడూ తావడం తిప్పేవాడు, పూజలు చేసేవాడు, చాలామందిని భక్తుల్ని చేర్చేవాడు. ఇలా చాలామంది వేలం వెరిగా వెళుతున్నారు, ఆయన సేవ చేస్తున్నారు, ఆయన కానుకలు ఇస్తున్నారు. బాగా రోజులు గడుస్తున్నాయి. ఆయన ఇంటి పక్కనే ఒక వేశ్య ఉన్నది. ఆమె ఎప్పుడు ఈ కనీసం మఠం లోపలికి రాలా, స్వామివారిని దర్శించాలా, నమస్కారం చేయాల. ఎందుకో ఒకసారి వచ్చిందిటండి, అటువైపుకి వచ్చిందిట. వెంటనే స్వామివారు అన్నారట, మా మానవ జన్మ లభించింది కదా, ఒక్కసారైనా దేవాలయానికి రావు, మఠానికి రావు, సంకీర్తన చేయవు, పూజ చేయవు, మరి జీవితం అంతా వ్యర్థం చేసుకున్నావమ్మా. ఇక నీకు నిష్కృతి లేదు, నీకు స్వర్గం రాదు, మళ్ళీ నువ్వు ఏ క్రిమికీటకాదులుగానో పుట్టవలసిందే అన్నారు. ఆమె విన్నది, స్వామి నన్ను ఏం చేయమంటారు? నా వృత్తియే వేశ్యా వృత్తి, మరి నేను జీవించాలి కదా, నేను బ్రతకాలి కదా, ఏదో నా వృత్తితో నేను జీవిస్తున్నాను స్వామి, నాకు అంతకంటే ఏమీ తెలియదని చెప్పి అన్నదిట. అని ఇంటికి వెళ్ళిపోయింది. కొంతకాలం ఆలోచించింది. స్వాముల వారి మాటలు మనస్సులో మెదులుతున్నాయి. ఆ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో ఒకరోజు ప్రాణాలు విడిచిపెట్టింది. చాలా విచారపడుతూ ప్రాణం విడిచిపెట్టింది. అనుకోకుండా ఈ స్వాముల వారు కూడా ఈమె చనిపోయినటువంటి కొద్ది క్షణాలకు అటు ఇటుగా చనిపోయినట్ట. దానికి చెప్తారు రామకృష్ణ పరమహంస గారు, మనస్సు యొక్క ప్రధానం చెప్పడానికి. ఆ వేశ్యను తీసుకుని వెళ్ళటానికేమో విష్ణుదూతలు వచ్చారట, స్వాముల వారిని తీసుకువెళ్ళటానికేమో యమదూతలు వచ్చారట.
ఈ స్వాముల వారు కొంచెం తెలివిగలవాడు కాబట్టి ఆ సూక్ష్మ శరీరంతో అడిగేట, ఏమిటి స్వామి, నేను ఎప్పుడూ పూజలు చేశాను, తవళాలు తిప్పాను, అనేక రకాలుగా భక్తులందరికీ చక్కగా తరుణోపాయం చెప్పాను, నన్నెందుకు యమలోకాన్ని తీసుకుని వెళ్తున్నారు? మరి మీరు పొరపాటు పడ్డారేమో, నేను చనిపోవడానికి కొద్ది క్షణాల ముందుగా మా ఇంటి పక్కన ఒక వేశ్య చనిపోయింది, ఆమె చాలా దుర్మార్గురాలు, పాపాత్మురాలు, ఆమెను మీరు యమలోకాన్ని తీసుకుని వెళ్ళాలి కానీ నన్నెందుకు తీసుకువెళ్తున్నారు అన్నది. అంటే అడిగారట ఆ దూతలు, స్వామి ఆమె పాపం చేసింది అంటున్నారు, వేశ్యావృత్తిలో ఉందంటున్నారు, ఇవన్నీ మీకు ఎలా తెలుసు స్వామి అన్నట్ట. తెలియకపోవటమే ఉన్నది, నేను ఏది చేస్తున్నా ఆమెను గమనిస్తూనే ఉండేదా వాడిని. ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడింది, ఏ పనులు చేస్తున్నది అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. మరి నేను పూజలు చేస్తూనే ఉన్నట్ట. స్వామి మీరు శారీరకంగా ఇక్కడ పూజలు చేసిన, జపం చేసిన, అనేక మందికి హితబోధ చేసిన మీ మనస్సంతా అక్కడే ఉంది స్వామి. ఆమెవో పాపం మరి అక్కడ ఆ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా, అయ్యో స్వాముల వారి దగ్గరికి నేను వెళ్ళలేకపోయినాని, సంకీర్తన చేయలేకపోయినాని, పూజలు చేయలేకపోయినాని అనేటువంటి భావనతో ఆమె ఉన్నది. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఏదో ఆర్భాటం కోసం ఇంత చేసాము అంత చేసామని కాదు, నీ మనస్సు ఎలా లగ్నమైంది. రామకృష్ణ పరమహంస గారు అంత విచిత్రంగా చెప్పారు. కాబట్టి నీకు యమలోకం తప్పదు, ఆమె కృష్ణలోకం తప్పదు అన్నారు. కాబట్టి మనయేవ మనుష్యాణం, మనస్సు పవిత్రం చేసుకోవడం, మన మనస్సు నిష్కల్మషంగా ఉండటం, ఇతరులకు అపకారం చేయకుండా ఉండడమే పుణ్యమండి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, అపకారం చేయడం పాపం. దాన్నే భారతంలో ఎంత అద్భుతంగా చెప్పారు. వరులు ఏవి నరించిన నరవర అప్రియము తన మనమ్మునకగు తానవి వరులకు చేయకునికి పరాయణత్వము పరమ ధర్మ పదములకెళ్ళను. ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టంగా ఉండదో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండాలి. నీ వస్తువు ఎవరైనా దొంగతనం చేస్తే నీకు ఇష్టం ఉండదు, కాబట్టి ఇతరుల యొక్క వస్తువు కూడా దొంగతనం చేయకూడదని ఎందుకు నువ్వు తెలుసుకో. కాబట్టి ఇతరులకు నువ్వు ఏది చేయకూడదో అది నువ్వు కూడా చేయకూడదు అనేటువంటి భావన కలిగి ఉండడమే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మంగా భారతంలో చెప్తారు. కాబట్టి ఇక్కడ ఒకటి నామ సంకీర్తన చెప్పారు, రెండు యజ్ఞదానాది కర్మలు చేయటం అండి. యజ్ఞములు చేయటం, దానములు చేయటం, ధర్మాలు చేయటం, ఆ మార్గాన్ని కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. మూడవది మంత్ర జపం అండి. మంత్రం అంటే గురుముఖత మనం ఉపదేశం పొందాలి. ఏదో పుస్తకాల్లో ఉంది కదా అని చెప్పి ఆ మంత్రం తీసుకొని మనం చదువుకోవడం కాదు. ఏ చిన్న మంత్రమైనా శ్రీరామ అనే మంత్రం కానివ్వండి, ఓం నమశివాయ కానివ్వండి, మనకు ఆ మంత్రం తెలిసిన ఒక సద్గురువు ద్వారా ఉపదేశం పొందాలి. ఆ ఉపదేశం కూడా ఎప్పుడు పొందాలి? మరి వర్జ్యము లేకుండా, గ్రహణ సమయంలో కాకుండా మంచి ముహూర్తం పెట్టుకొని ఆ గురువు గారి ద్వారా ఆ మంత్రాన్ని మనం ఉపదేశంగా పొందాలి. దాన్ని అలా నియమంగా చేస్తూ ఉంటే మరి ఎప్పుడు కూడా మంత్రానికి మనం నష్టం కలిగించకూడదు. ఒకసారి ఉపదేశంగా పొందామంటే సాధ్యమైనంత వరకు దానికి ఇబ్బంది లేకుండా అవకాశం అంతవరకు చేస్తూనే ఉండాలి. అప్పుడు ఆ మంత్రం ఫలిస్తుందని చెప్పన్నారు. కాబట్టి ఒకటేమో నామ సంకీర్తన చేయటం, రెండు యజ్ఞదానాది కర్మలు చేయటం, మూడు మంత్ర జపం చేయటం, నాలుగు వేదాన్ని అధ్యయనం చేయటం. వేదం అంటే సామాన్యమా? ఎన్ని జన్మలిత్తి కానీ ఆ వేద విద్య రాదు. దాన్ని నేర్చుకోవడం చాలా కష్టము, దాన్ని చక్కగా మరి నిలబెట్టుకోవడం చాలా కష్టము. వేదాధ్యయనం చేసి వేద పండితులు కృతార్థులు అవుతుంటారు. ఈ నాలుగిట్లో మనం ఆలోచిస్తే చాలా తేలికైంది ఏమిటండి? నామ సంకీర్తన. అందుకని భాగవతం అంతా చెప్పి నామ సంకీర్తనం ఎస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన తం నమామి హరిం పరం. కాబట్టి హరినామ సంకీర్తన కంటే మించిన మార్గం లేదండి. ఆ మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం. అందుకని ఎన్నో కార్యక్రమాలు ఉదయ సమయంలో ఉన్న మరి మా కమిటీ వారు ఏదో 10 మందికి మంచి మాటలు వినిపిస్తే అందులో వైశాఖ మాసంలో హనుమత్ జయంతి సందర్భంగా సుందరకాండ పారాయణగా ఆ ప్రవచన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుండంటే మా పనిగారు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి నన్ను కోరి ఇలా సుందరకాండని ఈ వైశాఖ మాసంలో హనుమత్ జయంతి సందర్భంగా చెప్పమంటే చాలా ఇప్పటికే దాదాపు 80 ఏళ్ళు వస్తున్నాయి. ఇక దూర ప్రాంతాలకు ఎలాగో వెళ్ళలేను. గ్రామంలోనే ఉన్నాను కాబట్టి అవకాశం ఉన్నంత వరకు తప్పకుండా నాకు చేతైనట్టుగా చెప్తానని మరి ఈ కార్యక్రమాన్ని అంగీకరించడం జరిగింది. చక్కగా మంచి మనసున్నవారు 10 మంది అయినా వస్తున్నారు, చాలా సంతోషము. ఇంకా మాకు ఆనందం ఏమిటంటే
1,00,000 ఇచ్చినా కలగన ఆనందము సభ నిండుగా జనం ఉండి వింటుంటే మాకు అంతకంటే ఆనందం లేదండి. డబ్బు కంటే కూడా ఇది. భావన శాస్త్రి గారు చెప్తుండేవారు, 2 బాగా సమృద్ధిగా ప్రోగ్రాంకి వెళ్తే 10,000 ఇచ్చారంటే సంతోషం, లేదు 100 మంది విన్నారంటే అంతకంటే గొప్ప సంతోషం అన్నారు. కాబట్టి చక్కగా 10 మంది నలుగురికి తెలియజేయండి. ఈ పవిత్రమైనటువంటి సమయంలో, సాయం సమయంలో మనం ప్రశాంతంగా సుందరకాండ కథ పూర్తిగా విని స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. లంకలో ఇక ప్రవేశించాలంటే ఆంజనేయ స్వామి వారు ఆ లంకిని అడ్డు కూడా దాటితే లంకలో ప్రవేశించినంత వరకు ఈరోజు కథాభాగం జరగాలి. ఇంకో 10 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. లంకలో ప్రవేశించుట ఎప్పుడు, ఎలా ఆలోచించారు? ఎలా ప్రవేశించాలి? లంకలో ప్రవేశించాలి, ఏ సమయంలో ప్రవేశిస్తే బాగుంటుంది, ఏ రూపంతో వెళ్ళాలి అని ఆలోచిస్తూ రాత్రివేళ కనపడనటువంటి సూక్ష్మ రూపంలో ప్రవేశించాలనుకున్నారు. రాత్రివేళ ప్రవేశించాలి, కనపడనటువంటి సూక్ష్మ రూపంలో ప్రవేశించాలి. రాక్షసులు నిశాచరులు కదా, మరి రాత్రిపూట వారు బాగా మేలుకొని ఉంటారు, నిశాచరులు కదా, ఎందుకు రాత్రిపూట వెళ్ళాలని చెప్పంటే రాత్రివేళ బెతకుట అనుట చేత విషయపరాయణులై ఆత్మవిముఖులై ఉన్నప్పుడు విషయ విముఖుడై మననశీలుడైనటువంటి యోగి ఆత్మ వస్తువును దర్శించడానికి అప్పుడు సమయం ఏంటండి. ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఆ సమయంలో వెళ్ళాలి అనేటువంటి భావన కలిగి ఉన్నారు. ఆ హనుమ జాగరూకుడై ఉండాలనుకున్నారు. భగవత్ కార్యము చెడిపోకూడదు. రాత్రి అయిన తర్వాత పిల్లిలాగా శరీరం మార్చుకున్నారు. ఆంజనేయ స్వామి వారు ఎలా మార్చుకున్నారు? శరీరాన్ని పిల్లిలాగా మారారు. మరి చిన్న రూపంలో వెళ్ళాలి అనుకున్నారనుకోండి, దొంగగానో నల్లిగానో వెళ్ళవచ్చు కదా, పిల్లిలాగా ఎందుకు శరీరం మార్చుకున్నారు ఆంజనేయ స్వామి వారు అంటే ఇక్కడ చెప్తున్నారు. మరి పిల్లి అంతా అవటం ఏమిటంటే మరి అద్భుత దర్శన అనే పదం వాడారు. రాత్రిపూట కూడా చీకటిలో బాగా కనపడేటువంటి జంతువు ఎవరంటే పిల్లండి. మనం ఎక్కడైనా పాలు దాచిపెట్టండి, పాలు లోపల పెట్టండి, పిల్లి వెళ్ళి రాత్రిపూట హాయిగా తాగి వెళ్ళిపోతుండదు. దానికి రాత్రిపూట కూడా కళ్ళు బాగా కనపడతాయిట. ఈయన ఆంజనేయ స్వామి వారు లంకలో ప్రవేశించాలి కదా, సీతమ్మను అన్వేషించాలి. ఏ రూపంలో వెళితే వెతకగలుగుతారు? రాత్రిపూట వెతకాలి కదా. మరి అందరూ నిద్రపోయిన తర్వాత సీతమ్మ ఎక్కడున్నదో వెతకాలనుకున్నారు. అందుకని అద్భుత దర్శనమైనటువంటి ఆ పిల్లిలాగా శరీరం మార్చుకొని అలా వెళుతున్నట్లు లంకలో ప్రవేశించాలనుకున్నారు. చంద్రోపి సాచివ్యయో వాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్. అప్పుడు చంద్రుడు హనుమంతునకు సముద్రం అయినాక సూర్యుడి వలె సహాయపడుటకై వచ్చనా ఏమి అన్నట్లు భూమిని ఆకాశాన్ని కాంతుల చేత కప్పుతూ చుక్కల నడుమ చక్కగా కనపడ్డాడు. చంద్రుడు బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నట్టు ఆంజనేయ స్వామి వారు లంకలో ప్రవేశించే సమయంలో. ఎందుకుట? మరి సూర్యుడు భగవత్తత్వము, చంద్రుడు ఆచార్యతత్వము. మరి మైనాకుడు, మరి తర్వాత సొరస, వీరందరూ ఆంజనేయ స్వామికి ఎలా సహాయపడ్డారో ఈ చంద్రుడు కూడా అనుకున్నట్ట, రామకార్యం కోసం వెళుతున్నారు కదా, నాకు చేతైన సహాయం నేను చేస్తాను, మంచి వెన్నెలను కురిపిస్తాను, చక్కగా ఆయనకి నేను సహాయపడతాను అన్నట్టుగా ఆచార్యుడైన చంద్రుడు హనుమకు సీతాన్వేషణలో సహాయపడుతున్నాడా అన్నట్టుగా ఉన్నది. ఏదైనా మంచి పని చేయాలనుకుంటే దేవతలు కూడా, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందండి. అది ఎలా ఉండాలి? సదుద్దేశంతో మంచి పనులు నిర్ణయించుకోవాలి. దానికి దైవానుగ్రహం కూడా ఉంటుంది. లేదు నువ్వు దుర్మార్గంగా ఒకళ్ళని నాశనం చేయాలంటే ప్రకృతి కూడా నీకు అనుకూలించదు, దేవుడు కూడా అనుకూలించదు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు సాధకుడు ఆచార్యుల అనుగ్రహం చేత లభించిన జ్ఞానం చేత ఆత్మాన్వేషణకు ఉపక్రమిస్తున్నాడు. అటువంటి ఆంజనేయ స్వామి లంకలో ప్రవేశిస్తుంటే ఒక పెద్ద అడ్డంకి వస్తుందండి. ఆ అడ్డంకును ఎలా దాటుతారో చెప్పుకోవటము. హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క దాని గురించి మీకు చెప్తున్నాను. నిన్న ప్రార్థన శ్లోకంలో ఉన్నటువంటి భావం చెప్పాను. ఆ మిగిలిది కూడా మనం చెప్పుకొని స్వామి యొక్క దివ్య అనుగ్రహం పొందుతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 3 సార్లు గట్టిగా వాసుదేవ వాసుదేవ వాసుదేవ. నారాయణమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో అన్ని పుణ్యాల్లో కంటే నామ సంకీర్తన చాలా గొప్పది. అలాగే మామిడి పండు కానీ మరి విసనికర్ర కానీ యోగ్యులైన వారికి దానం చేస్తే కూడా చాలా గొప్ప పుణ్యం కలుగుతుందని మనకు పురాణాల్లో, వైశాఖ పురాణంలో చెప్పబడింది. అటువంటి సామాన్యమైన చిన్న చిన్న మరి ధర్మకార్యములు కూడా ఆ దాహముతో ఉన్నవారికి కనీసం మంచినీరు అందించడం మహాపుణ్యం అంటే. బాగా ఎండాకాలం కదా, దప్పికతో బాధపడుతుంటారు. అటువంటి వారికి మన హృదయపూర్వకంగా ఆ మంచినీరు అందించిన, మరి విసిరికర్ర ఇచ్చిన, గొడుగుని దానం చేసిన చాలా విశేషమైన పుణ్యం కలుగుతుందంటారు. ఇక్కడ హనుమ రాత్రి వేళ లంకను చేరాలి అని బయలుదేరారు. ప్రాకారం దగ్గరికి వచ్చారు. జాంబూనదమయ్యే ద్వారములతో, వైఢూర్య వేదికలతో, మణి కుట్టిమములతో, వైఢూర్య సోపానములతో, తూర్యాభరణ నిర్ఘోషములతో నిండిన ఆ పట్టణాన్ని చూచి సంతోషించారట. ఎంత అద్భుతమైన వర్ణనండి. ఆ లంకానగరం ఎలా ఉన్నదో అద్భుతమైన పదాలతో వాల్మీకి మహర్షి మరి వైఢూర్య వేదికలట, మణికుట్టిమములు, వైఢూర్య సోపానములు, నిర్ఘోషములతో నిండిన ఆ పట్టణాన్ని చూచారు ఆంజనేయ స్వామి వారు. దుష్ప్రవేశముడి చేత విషాదము, అద్భుతముడి చేత హర్షము కూడా కలిగింది. పట్టణములోనికి ప్రవేశించుతున్న మహాబలుడైన మారుతికి లంకానగరము తన రూపంలో ప్రత్యక్షమైందండి. ఇక కాలు పెట్టాలి ఆంజనేయ స్వామి వారు. లంకానగరంలో కాలు పెట్టి ప్రవేశించాలి. వెంటనే ఆ లంకానగరాన్ని ఒక స్త్రీ కాపలాగాస్తున్నది. ఆమె పేరు ఏమిటండి? లంకిని అంటాం. ఇప్పుడు కూడా ఏదైనా మనం మంచి పని చేస్తుంటే వెళ్తుంటే ఎవరైనా అడ్డుపడ్డారనుకోండి, లంకిడిలాగా అడ్డుపడ్డదిరా అంటాం. అంత ప్రసిద్ధమైంది ఆమె పేరు. లంకిడిలాగా అడ్డుపడ్డావయ్యా, లంకిడిలాగా అడ్డుపడిందని చెప్పి అంటుంటాం. ఇక్కడ ఆ సమయంలో ప్రవేశించుతున్న మహాబలుడైన మారుతికి లంకానగరి తన రూపంలో ఒక్కసారి ప్రత్యక్షమైందిట. తత్ర లంకాపురి సాక్షాత్ రాక్షసి వేషధారిణి. వికృతమైనటువంటి ఆనడం, వికృతమైన చూపులు కలదై ఒక్కసారిగా లేచి నిలబడ్డదిట ఆ లంకిని. చూడటానికే భయంకరంగా ఉన్నది, భయంకరమైన రూపంతో ఉన్నది. ఆ వికృతమైన చూపులు, దొంగ చూపులు చూస్తున్నదిట. ఆకాశం అంత ఎత్తు వెరిగిపోయింది. ఆంజనేయ స్వామికి అడ్డుగా నిలబడ్డదిట. గంభీరమైన గర్జన చేసింది. ఓ వనవాసి, ఎవరు నీవు? నీవెవ్వడవు? నీకు ఇతడు ఏమి పని? నన్ను ఎదిరించి ఎవరు బ్రతకలేరయ్యా. నీవు ఇప్పుడు నాచే దీర్ఘ నిద్ర పొందుతావు. అంటే నిన్ను నేను చంపేస్తాను, నన్ను జయించకుండా ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కేకలు పెడుతున్నదండి. ఆ మాటలు స్వామివారు విని, నీవెవరవు, ఎందుకు నన్ను భయపెడుతున్నావు? చూడండి ఎంత ప్రశాంతంగా మాట్లాడారు. అదేమో అరుస్తున్నది, కేకలు పెడుతున్నది ఆ లంకిని. స్వామివారు అన్నట్టు, ఏమమ్మా ఎందుకు అలా అరుస్తావు? మరి ఎందుకు నన్ను భయపెడుతున్నావు? నీవెవరసరు అంటే, అహం కామరూపిణి లంక కోపంతో అన్నదిట. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమ. ఈ లంకా నగరాన్ని కాపలా కాసేటువంటి లంకిని నేను. రాక్షసరాలైన రావణాసుని ఆజ్ఞ పాటించుతూ నేను ఈ లంకా నగరాన్ని కాపలా కాస్తున్నాను. నేనే లంకను. నన్ను ఎదిరించి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేరు. నీవు ఈ పట్టణంలో ప్రవేశించలేవు. నాకే నీవు నా మాట కాదని నువ్వు వెళ్ళాలి అనుకుంటే నేను వెంటనే నేను చంపేస్తాను అంటున్నదండి. ఆంజనేయ స్వామి ఏం చేయాలండి? వెళ్ళాలి, త్వరగా సీతమ్మ దర్శనం చేయాలి, రాముడికి క్షేమవార్తలు చెప్పాలి. ఈ లంకినేమో అడ్డుపడ్డది. వెంటనే స్వామివారు కోపాన్ని దిగమింగుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కార్యం నెరవేరాలంటే కోపం పనికిరాదండి, చాలా యుక్తిగా ప్రవర్తించాలి అన్నారట. రక్షామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. ఓ అమ్మాయి, మరి లంకానగరం యొక్క కోట బురుజులు, ప్రాకారములు చూడాలని నేను ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నానమ్మా. వనములు, ఉపవనములు, అడవులు, ఇండ్లు చూడ కోరికగా ఉన్నది. కాబట్టి ఆ లంకానగరం యొక్క సౌందర్యాన్ని చూచిపోదామని వచ్చాను. నేను వేరే కారణంతో రాలా, ఆ సౌందర్యాన్ని చూడడానికి వచ్చాను.
చూచి నా దారి నేను వెళ్తాను కదా, ఎందుకు అంత కేకలు పెడతావు అంటే, దుర్బుద్ధి, రాక్షసరాజు పరిపాలించే ఈ పట్టణాన్ని నన్ను జయించనిదే నీవు చూడలేవు, నన్ను జయిస్తే కానీ లోపలికి వెళ్ళలేవయ్యా అని చెప్పంటే, హనుమ ఓ మంగళ రూపిణి అన్నారండి. చూడండి, ఆ పదాలన్నీ కూడా వాల్మీకి మహర్షి మంగళ రూపిణి, అంత కోపంలో కూడా దాన్ని ఎంతో గౌరవంగా మంగళ స్వరూపమైనటువంటి ఓ లంకిని ఎందుకు అలా అరుస్తావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారండి ఇంగ్లీష్లో. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. మనం అందరి చేత గౌరవించబడా అనుకుంటుంటే మనం ఇతరులను గౌరవించాలి కదా. మనం ఎవరిని గౌరవించకుండా మనల్ని అందరూ గౌరవించాలి, మనల్ని పూజించాలంటే ఎవరు చేస్తారు? ఆంజనేయ స్వామి వారు చాలా నిశ్చలమైన మనస్సుతో ఉన్నారు. లంకలోకి వెళ్ళాలి, ఎలాగైనా రామకార్యము నెరవేర్చాలి, అందుకని కోపాన్ని దిగమింగున్నారు. ఓ మంగళరూపిణి, నీ పట్టణము చూచి వచ్చిన త్రోవనే పోతానమ్మా, నువ్వు ఎందుకు అంతగా అరుస్తావు? నేనేమి తప్పు చేశాను? లంకా నగరం యొక్క సౌందర్యం చూడడానికి వచ్చాను కదా అంటే, ఆమె భయంకరమైనటువంటి నాదం చేసి అరచేతితో వానరుణ్ణి ఒక్క దెబ్బ కొట్టిందిటే. సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడైన మహానుభావుడు, అంత పరాక్రమవంతుడు, ఒక స్త్రీ అంత ధైర్యంగా ఒక వెంటనే దెబ్బ కొడితే, మరి నా అరచేతితో వానరుణ్ణి కొట్టగానే వానరావు తన ఎడమ చేతి వ్రేళ్లను ముడిచి గంభీరముగా గర్జించి, ఆడది కదా అని ఎక్కువ కోపం తెచ్చుకోకుండా తను కూడా ఏదో చేయాలి కదా, అది కొట్టినప్పుడు ఊరుకుంటే ఎట్లా? కానీ బాగా కోపం తెచ్చుకొని కొట్టారనుకోండి, అది కాస్త హరి అంటుంది, ప్రాణాలు పోతాయి. కాబట్టి స్త్రీ హత్య మహాపాపం కదా. అందుకని కోపాన్ని దిగమింగుకున్నారు, కోపాన్ని తగ్గించారు, పరాక్రమాన్ని తగ్గించుకున్నారు. ఆయన కూడా ఒక దెబ్బ కొట్టారు. ఆ చిన్న దెబ్బకి ఆ లంకిని గిరగిడలాడిపోయింది, ఆ కంటి వెంట నీరు గారుస్తున్నది, మూర్ఛపడిపోయింది, అనేక రకాలుగా కేకలు పెడుతున్నది. కరుణించవయ్య వానరవర కావుమునన్ను వీర్యవంతుడ వెల్దు, తరుడుల చంపగరాదను మర్యాదను దాటరెప్పుడు మహిత బలాఢ్యుల్. కరుణించవయ్యా కరుణించవయ్యా స్వామి, మా అందరి యందు దయ చూపించవయ్యా. నీ యొక్క కటాక్షాన్ని కోరి మేము సుందరకాండ కథా ప్రవచనం శ్రవణం చేస్తున్నాం అని స్వామిని మనం కూడా ప్రార్థించుకోవాలి. కరుణించవయ్యా నన్ను వానరవర కావుము నన్ను వీర్యవంతుడ వెందును తరుణుల చంపగరాదును, ఆడవారిని చంపకూడదనేటువంటి మర్యాదనైనా పాటించవయ్యా. అంటే స్వామి, నా ఎందు ప్రసన్నుడుక, స్త్రీలను చంపరాదనేటువంటి మర్యాదను పాటించు. పూర్వము నాకు బ్రహ్మదేవుడు వరమిచ్చారు, ఎప్పుడు వానరుడు తన పరాక్రమంతో నన్ను జయిస్తాడో అప్పటితో లంకా నగరానికి చేటు కాలము దాపించినట్టు అన్నట్టు బ్రహ్మదేవుడే చెప్పారు. అంటే బ్రహ్మదేవుడు మరి ఆయనే నిర్ణయిస్తాడు కదా. ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి ఈ లంకిని జయిస్తాడో అప్పటితో లంకకు చేటు కాలము దాపురించినట్లే. ఇంతకాలం వైభవంగా కొంతమంది జాతకాలు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అహాయిత్యాలు చేసినా మేడ మీద మేడ కడతాడు, లక్షాధికారి అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు. కానీ ఆ జాతకం ఒక్కసారి తిరగబడగానే మొత్తం కుప్పకూలిపోతాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. ఏదైనా గ్రహాల దోషాలుంటే దానికి తగినటువంటి పరిష్కారం మనం ఎంచుకోవాలి. అన్నిటికీ మార్గం ఏమిటంటే సుందరకాండ పారాయణ. ఎన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఆంజనేయ స్వామి కటాక్షం ఉంటే, రామానుగ్రహం ఉంటే ఈ గ్రహాలు ఏం చేయగలుగుతాయి? అటువంటి ఆ స్వామి యొక్క చరిత్ర ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను. చివరిదాకా ఉండి స్వామివారి యొక్క హారతిని దర్శించి సుందరకాండ శ్రవణ ఫలితాన్ని మీరందరూ పొందవలసిందిగా కోరుకుంటూ సమయాన్ని పాటిస్తున్నాం. 8:10 కల్లా ఆపుతున్నాం. మరి 6:40 కానీ ప్రకటించారు మన కార్యకర్తలు. 6:40కి మీరందరూ వస్తే 8 కల్లా మనం పూర్తి చేసుకొని, మరి వాతావరణం అనుకూలంగా ఉండగా మనం ఇళ్లకు వెళ్ళి మళ్ళీ మీ కార్యక్రమాల్లో 11 రోజులు జరగవలసిన కార్యక్రమం కాబట్టి ఈ సమయం మీరు నిర్ణయించుకోండి.
ఈ కొద్దిసేపు మీ ఇక్కడ ఉండడానికి అనుకూలంగా కార్యక్రమాలు నిర్ణయించుకొని అన్ని రోజులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, అక్కడితో లంకకు చేడు కాలము దాపురించినట్లే బ్రహ్మ అనతి సత్యమే, నీవు పట్టణంలో ప్రవేశించి చేయదగిన పనులన్నీ చేయవయ్యా, నీకు ఏమాత్రము కూడా అభ్యంతరం లేదంటే అనేక రకాలుగా ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసి ఆ లంకిడి కాస్త వెళ్ళిపోయింది. స్వామివారు ఇంకా లంకలో ప్రవేశించాలి. అన్వేషణ ఘట్టం చాలా గొప్పది. రేపు ఎలా వెతుకుతారో, ఎలా సీతమ్మని దర్శిస్తారో, ఆంజనేయ స్వామి యొక్క దయ మన అందరి యందు ప్రసరించాలని ఒక కీర్తన పాడి ఆ హనుమాన్ చాలీసాలో 2 విషయాలు చెప్పి పూర్తి చేద్దాం. దయగను మారుతి మారుతి దయగను మారుతి, నయముగని నుమది అనయము కొల్లుతును, నయముగని నుమది అనయము కొల్లుతును, నయముగని నుమది అనయము కొల్లుతును, దయగను మారుతి, భయమును బాపుమా జయమున సంగుమా, భయమును బాపుమా జయమున సంగుమా, భయమును బాపుమా జయమున సంగుమా, దయగనుమా దయగనుమా దయగనుమా. మారుతి, మా అందరి యందు దయ చూపించవయ్యా అని స్వామిని ప్రార్థన చేస్తూ, సుందరకాండ కథ ఎంత గొప్పదో హనుమాన్ చాలీసా మరి స్తోత్రము కూడా అంత గొప్పదండి. తులసీదాసు గారు మనకు అందించిన అద్భుతమైనటువంటి వరం అది. తులసీదాసు గారు లోకానికి అందించిన గొప్ప మంత్రరాశి హనుమాన్ చాలీస. 40 శ్లోకాలు ప్రారంభించే ముందుగా నిన్న మొదటి చెప్పుకున్నాం. అందులో శ్రీ గురు చరణ సరోజ రజ నిజమను ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశజోదాయక ఫలచారి, అది చదివి మనం సుందరగా హనుమాన్ చాలీసలోకి వెళ్తాం. అంటే నేను చెప్పుకున్నాం, ఆ శ్రీ గురువుల యొక్క పాదపద్మముల యొక్క ధూళితో మరి నా మనస్సు అనేటువంటి అందాన్ని శుభ్రం చేసుకొని రామనామ స్మరణ ద్వారా నేను హనుమాన్ చాలీస పారాయణ చేస్తానని చెప్పి అనుకున్నారు. కాబట్టి హనుమని కీర్తిస్తాడు అంటే రాముణ్ణి కీర్తించడం అంటే రాముణ్ణి కీర్తించగానే హనుమ వచ్చి కూర్చుంటాడనే భావంతో తులసీదాస్ గారు ఆ మాట అన్నారు. ఇక్కడ బుద్ధిహీన తనుజానికే సుమిరౌ పవన కుమార్ అంటే శరీరము బుద్ధిహీనతను జానికే అజ్ఞానం వలన కలిగినటువంటి శరీరంతో ఏమీ తెలియనితనంతో స్వామి పవన కుమార నిన్ను ప్రార్థన చేస్తున్నాను నాకు. చూడండి, తులసీదాస్ గారు మహాపండితుడు, మరి మహాభక్తుడు అయినప్పటికీ ఆయన ఏమంటున్నారు, మరి స్వామి నేను అజ్ఞానంతో ఉన్నాను, తెలియని వాడిగా ఉన్నాను, అయినా నేను ప్రార్థన చేస్తున్నాను. అజ్ఞానం వలన కలిగినటువంటి శరీరంతో లేదా ఏమీ తెలియని తనంతో సుమిరౌ పవన కుమార్. పవన కుమార్ అంటే ఎవరండి? ఆంజనేయ స్వామి. సుమిరౌ అంటే మరి వాయుపుత్రులమైన హనుమ నిన్ను నేను స్మరిస్తున్నాను. చూడండి, అర్థం తెలుసుకొని మనం చదివామనుకోండి ఎంత బాగుంటుంది. సుమిరౌ పవన కుమార్, బుద్ధిహీన తనుజానికే మరి శరీరం అనేటువంటిది మరి బుద్ధిహీనతతో ఉన్నాను, అజ్ఞానంతో ఉన్నాను. మనందరి బదులు ఆయన చెప్తున్నారండి. మనం కూడా హనుమాన్ చాలీసా ముందు స్వామి నేను అజ్ఞానంతో ఉన్నాను, ఏమీ తెలియని తనంతో ఉన్నాను, అయినప్పటికీ కూడా మరి వాయుపుత్రుడైన హనుమాన్ నిన్ను నేను స్మరిస్తున్నాను. బల బుద్ధి విద్యా దేహు మోహి, నాకు శారీరక బలాన్ని బుద్ధి కుశలతను జ్ఞానాన్ని ప్రసాదించు. చూడండి, అక్కడ అద్భుతమైన బలబుద్ధి విద్యా దేహు హరహు క్లేశ వికారం అంటే శారీరక బలం కావాలి, బుద్ధి బలం కావాలి, జ్ఞానము ప్రసాదించు. హరహు వికారం అంటే నాలోని కష్టాలను మానసిక వికారాలను పోగొట్టవయ్యా. మొదటి దోహాలో మన మనస్సు ఎలా శుభ్రం చేసుకోవాలో చెప్పారు. మనస్సు నిర్మలమైన తర్వాత మనం భగవంతుడి ముందు ఎలా వినయంతో ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. తులసీదాస్ మహాపండితుడు కానీ భగవంతుని ముందు నాకు ఏమీ తెలియదు, అంతా నువ్వే చూసుకోమని శరణు కోరుతున్నారండి. మనం కూడా భగవంతుడి దగ్గర చెప్పుకోవాలి, స్వామి నమంత్రం నోయంత్రం తదపిచ నజానే స్తుతిమహో, అమ్మా నాకు మంత్రము తెలియదు, తంత్రము తెలియదు, కానీ నీ 2 పాదములు గట్టిగా పట్టుకుంటానమ్మా, నాకు ఏది యోగ్యమో అది నీవే చేయవమ్మా అని ఆ బాలా త్రిపుర సుందరి మాతను ప్రార్థన చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని స్వస్తి పలుకుదాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది
ఆది పరాశక్తి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి ఆనంద రూపిణి పాలయమా చిదానంద రూపిణి పాలయమా సచ్చిదానంద రూపిణి పాలయమా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిపించిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి ఎమ్మ దుర్గా మాయమ్మ కృపాభ్యనిచ్చుత మహత్వ పటుత్వ కవిత్వ సంపదలు అనే అమ్మవారిని ప్రార్థన చేస్తూ చాలా సంతోషంగా ఉన్న కొద్ది మంది అయినా మొదటి నుంచి ఇవ్వదాకా శ్రద్ధాభక్తులతో విన్న మీ అందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క దివ్య కటాక్షం బాలా త్రిపుర సుందరి సమేతుడైనటువంటి స్వామి యొక్క కటాక్షం కలగాలని వయసులో పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదించేటువంటి అర్హత ఉన్నది. తక్కినవేమీ వచ్చినా రాకపోయినా అటువంటి భగవంతుని యొక్క కటాక్షం కలగాలని ఆశీర్వదిస్తూ నిన్న విని ఎంతోమంది వారి భక్తి పురస్సరమైన కానుకలు సుందరకాండ శ్రవణం చేస్తూ సమర్పించారు. వారందరికీ కూడా స్వామి యొక్క దివ్య కటాక్షం కలగాలని కోరుకుంటూ కార్యక్రమానికి స్వస్తి పలుకుదాం. న్యాయేన మార్గేణ మహీమహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రీయక్క